గౌరీ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడేనా అందరు రండమ్మా, దయచేసి తప్పకుండా అందరూ వచ్చేయండి. వాళ్ళందరూ వచ్చేయండి. సరే సరే కొన్ని ఉండు, నేను వస్తాను. పిల్లలు లేని వాళ్ళకంటమ్మా చికెన్ రైస్ అది కాదు. వచ్చినారు చూడు, ప్రతి సంవత్సరం మా వడి నింపు తల్లి మా పిల్ల పాపను మా చుట్టుపక్కల వాళ్ళు సరళంగా ఉండాలి తల్లి అని ఆ అమ్మని జగన్మాతను వేడుకోండమ్మా. ఎప్పుడైతే మనము బాగుండాలని కోరుకుంటామో అలాగే భగవంతుడు మన గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు భగవంతుడు మన గురించి మనం ప్రార్థించుకోవద్దు, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలని ప్రార్థించుకుంటే ఆ భగవంతుడు మన గురించి ఆలోచిస్తాడమ్మా. మన శక్తి అయినా సరే అక్క ఇక్కడ రండి మేడం. మీరు పెట్టేసి మళ్ళీ మీరు మా కొంగు పెట్టమ్మా. శ్రీమాత్రే నమః. నా పేరు గోపాల్ సింగ్. మన కడప నగరంలో హనుమప్ప వీధిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ నడివీధి గంగమ్మ తల్లి 5వ వార్షికోత్సవం సందర్భంగా కడప మహిళలే కాకుండా బయట ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ వడిబియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశాము. అమ్మవారి జాతర మహోత్సవం 5 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి చండీ హోమాలతో ఆయుష్ హోమం, గణపతి హోమం, మండపారాధన, నవగ్రహ ఆరాధన చేసి తర్వాత 2వ రోజు సల్ల కార్యక్రమం స్టార్ట్ చేసి 3వ రోజు అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 800 మంది ముత్తైదువులకు ఈ వడిబియ్యం కార్యక్రమం. ఇందులో 108 మంది అమ్మవారి సంఖ్యగా బిడ్డలు లేని వాళ్ళకు కూడా వడిబియ్యం పెట్టడం జరిగింది. అలాగే చాలామంది పసుపు కుంకుమలు అంటే
పుట్టినింటి వారి నుండి వస్తున్న ఈ పసుపు కుంకుమ సాంప్రదాయాన్ని ఎంతగానో గౌరవిస్తారు మహిళలు. అటువంటి వారికి పుట్టినింటి వారు లేనివారు, అమ్మా నాన్న లేని వాళ్లకు, అన్నదమ్ములు ఉండి పెట్టని వాళ్లకు ఈ నడివీధి గంగమ్మ దేవస్థానం నందు నేనున్నానంటూ అమ్మవారి తరపున ఆడబిడ్డలకు అందరికీ ప్రతి సంవత్సరం వాయినం పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఒడి నింపి వాళ్ళ ఆనందాన్ని నేను ఎంతగానో ఆనందపడతాను. వాళ్ళ ఆనందాన్ని చూసి ఈ వడిబియ్యం కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు చాలామంది చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. అలాగే ఈరోజు వడిబియ్యం కార్యక్రమం ఉదయం 8 గంటలకు మొదలయ్యి మధ్యాహ్నం 3:30 వరకు స్టాప్ అవుతుంది. తదుపరి 4 గంటలకు అమ్మవారు వడిబియ్యం కట్టుకొని గ్రామోత్సవానికి బయలుదేరుతుంది. వడిబియ్యం అమ్మవారికి ఏ విధంగా అంటే తన బిడ్డలు తమ ఇంటి నుంచి పిడికెడు బియ్యాన్నైనా తెచ్చి అమ్మవారి వడిలో వేయాలని సంకల్పము. తల్లి మమ్మల్ని చల్లగా చూడమ్మా తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ తమ ఇంటి నుంచి తెచ్చిన వడిబియ్యాన్ని అమ్మవారిని సమర్పిస్తారు. అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరి గ్రామోత్సవానికి వెళ్తుంది. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం బయలుదేరుతుంది. 6 గంటల కంటే ముందు 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారి వడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు తమ ఇంటి నుంచి తెచ్చిన వడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. 6:30 నుండి అమ్మవారి గ్రామోత్సవం మొదలవుతుంది. 6:30 నుండి రాత్రి దాదాపుగా 12:30 వరకు ఈ గ్రామోత్సవానికి బయలుదేరి అమ్మవారు తిరిగి దేవస్థానం చేరుకుంటుంది. రేపటి రోజు 4వ రోజు అమ్మవారికి వసంతోత్సవము. వసంతాలు అయిపోయిన తదుపరి సాయంకాలం పుష్పయాగము, అలాగే అమ్మవారి దగ్గర మహామంగళహారతి, పుష్పయాగము, అమ్మవారికి పాన్పు సేవ ఉంటుంది. 5వ రోజు అమ్మవారి దగ్గర ఈ బిడ్డలు ఎవరైతే అమ్మకు వడి నింపినారో ఆ వడి బియ్యాన్ని మహానైవేద్యం చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 5వ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు ఎంతో పెద్ద సంఖ్యన పాల్గొంటారు. నా పేరు గోపాల్ సింగ్. ఇక్కడ ఈ వీధిలో నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ వీధి వాళ్ళందరూ నన్ను సహకరించారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు నేను ముందుకెళ్తున్నాను. వాళ్ళందరూ నాకు తోడుండడం వల్ల ఈరోజు ఇంతటి వైభవాన్ని కార్యక్రమాన్ని నేను జరుపుతున్నాను. వీళ్ళందరి ఆశీస్సులు నాకు ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.